వారం మనం చూసిన కార్యం. ఈ దినం మనము యోబు గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలని మనం చదువుదాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 4-5 వచనాలు. అతని కుమారులందరూ వంతుల చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. ఒక్కొక్కని నిమిత్తమై దహన బలులు అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. నిత్యము ఆరాధన చేయుచు వచ్చెను. కుటుంబ యజమానుడిగా, కుటుంబ యజమానురాలుగా మనకు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇళ్ళల్లో ఆరాధన అని జరగకపోతే ఇక్కడ అర్థవంతమైన ఆరాధన చేయడం అసాధ్యము. ఎక్కడ ఆరాధన జరగాల? ఈరోజు మన అందరూ బాగున్నాం కనుక మందిరానికి, దేవుని సన్నిధికి రాగలిగాం. బాగున్నప్పుడే ఏం చేయాలా? ఆరాధన చేయాలి. యోబుకి ఏమీ అక్కర్లు లేవు, వ్యాధులు లేదు, లోట్లు లేదు, కష్టాలు లేదు, సమస్యలు లేదు. హీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ వెన్ ఇన్ హిస్ ప్రాస్పరిటీ. వెన్ హీ వాజ్ వెరీ ప్రాస్పరస్, హీ నెవర్ ఫర్గాట్ హిస్ గాడ్. బాగున్నప్పుడు దేవుణ్ణి మానవుడు సహజంగా మర్చిపోతాడు. ధనం పెరిగే కొలది, ఐశ్వర్యం పెరిగే కొలది భక్తి, ప్రార్థన తగ్గిపోతుంది, పాటలు తగ్గిపోతాయి. ప్రేయర్ పాయింట్స్ ఏం లేవు ఫ్యామిలీ ప్రేయర్లో. ఒకే ఒక అంశం, ప్రభు అన్నీ ఇచ్చావు కనుక అన్నిటినీ కాపాడండి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని కాపాడండి, ఆమేన్. అక్కర్లు లేవు కదా, సమస్యలు లేదు కదా, కష్టాలు లేవు కదా, ఏం లేదు కదా. ఏమండి, ప్రార్థన ఏం చేద్దాం? షార్ట్గా చేద్దాం. మనకేం లేదు. మొన్నే దేవుడు ఏమి ఇచ్చాడు? స్వస్థ ఇచ్చాడు. ఇంకేం ప్రేయర్ చేయడానికి ఏముంది? దాని కొరకు ప్రతిరోజు చేసేవాళ్ళం కదండి. యోబు అటువంటి వాడా? బాగా ఉన్నప్పుడు, బాగానే ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, విందు చేసుకుంటున్నప్పుడు ఆయన మనసు ఎక్కడ ఉంది? ఒకవేళ దేవునికి ఇష్టం లేనిది ఈ దినం విందులో జరిగిపోయిందేమో, నేను లేను, మా పిల్లలు ఏమైనా చేశారేమో, నేను కుటుంబ యజమాని కదా, కాబట్టి నేనేం చేయాలా? నేను దహన బలి అర్పించి దేవునికి ఏం చేయాలా? క్షమాపణ వేడుకోవాలా, ప్రార్థన చేయాలా, బలులు అర్పించాలా, అన్నీ చేయాలా. నిత్యము యోబు అలాగే చేయిచు. అర్థవంతమైన ఆరాధన మన ఇళ్ళల్లో బాగున్నప్పుడే స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానురాల యొక్క బాధ్యత ఉన్నది. ఆరాధన అనేది బాగున్నప్పుడు చేస్తేనే సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయగలం? కష్టాలు వచ్చినప్పుడు ఆరాధనని కొనసాగించగలం, ప్రార్థనని కొనసాగించగలం, స్తుతుల్ని కొనసాగించగలం, దేవుని సత్యం, దేవుడు ఏం చెప్తారో వినగలం ఆ పరిస్థితుల్లో. లేకపోతే వినే పరిస్థితి ఉండదు. మనం చూస్తాం చూడండి. ఈ రీతిలో అర్థవంతమైన ఆరాధన మన ఇళ్ళల్లో ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఇయర్ ఒక తీర్మానం చేద్దాం. ఏం తీర్మానం? ఒక సహోదరి తీర్మానం చేసిందట. ఏం తీర్మానం అంటే, ఆమె ఒకతే యేసుక్రీస్తు చేత రక్షింపబడిన ఆమె. సో ఆమె ఏం తీర్మానం చేసిందంటే, ఈ దినము నుండి మా ఇంట్లో వారందరి కొరకు ప్రేయర్ చేస్తాం. మా పక్కింట్లో అంటే ఎలాగంటే
నా భర్త, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, నా కూతురు, పెద్ద కొడుకు భార్య, వారి పిల్లలు. నెక్స్ట్ పక్కింట్లో ఆయన, అలా వైఫ్, వాళ్ళ పిల్లలు, ముందున్నవారు, వెనక ఉన్నవారు, ఆ వీధిలో ఆ 3 బిల్డింగ్, ఇటువైపు 7 బిల్డింగ్, అందరి కొరకు ప్రేయర్స్ మొదలుపెట్టిందట. డైలీ ప్రేయర్. ఏం ప్రేయరు? ఫ్యామిలీ ప్రేయర్. ఎందరూ ఒకతే. డైలీ ప్రేయర్, డైలీ పాటలు. నువ్వు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా, నా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఆ వీధి మొత్తం మారి ఈనాడు ఆ వీధికి ఆమె ఎవరు? యోబు. ఎవరు ప్రైజ్ లాడనట్లేదు. వీధి అంతా మారిపోయారండి. బిల్డింగ్ మనుషులు అందరూ మారిపోయారు. వాళ్ళ ఇంట్లో మాత్రం కాదు. బాగున్నప్పుడు ఏం చేయాలా? ప్రేయర్ నేర్చుకోవాలా. బాగున్నప్పుడు స్తుతులు నేర్చుకోవాలా. దేవుడు ఈరోజు బాగా ఉంచాడు. కొంతమంది ఇక్కడ రాలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు ఇక్కడ రాలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. మనల్ని బాగా ఉంచాడు. బాగా ఉన్నప్పుడే స్తుతులు, స్తోత్రాలు, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్స్, ఇవి అన్నీ మనము ఈ సంవత్సరం ఫస్ట్ వీక్ నుండి అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి. ఈ అలవాట్లోకి మనం వస్తేనే అందరూ ఇక్కడ కూడి ఒకరోజు 2 గంటలు, ఒక అరగంట, గంట ఇక్కడ కూడుకున్నప్పుడు అర్థవంతమైన, ఎక్కడ లేనిది, ఎప్పుడు లేనిది ఆదివారం పుట్టుకు రాదు మనకి. ఆదివారం ఉదయం 10:30 అవగానే స్టార్ట్ అయిపోదు మనకు అర్థవంతమైన ఆరాధన. డైలీ ఉండాలి, డైలీ జరగాలి. సమయం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే పని చేస్తానే ఉండాలి. సో యోబు ఇంట్లో ఆయన బాధ్యత తీసుకొని దాన్ని నిర్వహించాడు. సో మీరు ఒక్కరే ఉన్నారా? డోంట్ వరీ. మీరు ఒక్కరే ఏం చేయండి, పేరున ఇంటి వారి కొరకు, మీ పక్కింటి లెఫ్ట్లో ఉన్నవారు, రైట్లో ఉన్నవారు, మీ వీధుల వారు అందరి కొరకు, మీకు ఎవరు గుర్తు రాకపోతే ఆర్కే రెసిడెన్సీ, ఈ ప్రేయర్ హాల్ ఉన్న ఈ అపార్ట్మెంట్ ఆర్కే రెసిడెన్సీలో ఉన్న వారి కొరకు ప్రేయర్ చేయండి. దేవుడు మీ ప్రార్థన విన్నందుకు స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి. వారందరి పాపాలు క్షమించి రక్షించాలని యోబులాగా ఇళ్ళల్లో స్టార్ట్ చేయండి. ఈ ఫస్ట్ వీక్ నుండి అర్థవంతమైన ఆరాధన. నిత్యము దహన బలులు ఆయన కొరకు కాదు, ఆయన పిల్లలు విందు చేశారని, పిల్లలు కొరకు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ ఉండే అలవాటు. ఇది మంచి అలవాటు, మనం చేసుకోవడం మంచిది. ఇలా చేస్తూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా, మొదటి అధ్యాయం యోబు గ్రంథము 20వ వచనము చదువుదాం. యోబు లేచి he fell on the ground and worshipped. ఏమనేను? ఇట్లా నేను చదవండి. అర్థవంతమైన ఆరాధన ఇక్కడ మరలా కనబడుతుంది. బాగున్నప్పుడు అర్థవంతమైన ఆరాధన చేశాడు కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ సభ్యులు వచ్చి ఆయన ఎద్దుల్ని, ఆయన గాడిదల్ని తీసుకొని పోయారు. తర్వాత కల్దీయులు వచ్చి ఆయన ఒంటెలన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత కుమార్తెలు కూడుకున్న ఇల్లు కూలిపోయి యంగ్ పీపుల్ అని ఉంది, యవనస్తులైన కుమార్తెలందరూ చనిపోయారు. ఆ తర్వాత యోబు ఆరాధన చేయడం మొదలుపెట్టాడు.
యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. పరిస్థితులు బాగాలేదు బ్రదర్, అందుకే ప్రేయర్ తగ్గిపోయింది బ్రదర్. నాకున్న కష్టాలకు ప్రేయర్ చేయలేకపోతున్నానండి. నాకున్న బాధలకు బైబిలే అస్సలు తెరిస్తే ఏమీ ఎక్కట్లేదండి. నాకున్న కష్టాలకి ఈ దేవుడు, ఈ ప్రేయర్, ఇవన్నీ చెప్పకండి. దేవుడిని నేను ఆరాధించినందుకు నా పిల్లలందరూ ఒకరోజు చచ్చిపోతారా? ఆ దేవుడే లేడు. నా ఆస్తి ఎంత మొత్తం కోల్పోతానా ఒకే రోజున? ఏ దేవుడైనా దేవుడే లేడు. ఇక్కడ ఉన్న అందరిది కూడా మాటల్ని, ఆలోచనలు నేను ఇప్పుడు చెప్పాను. దాదాపు అందరి మాటలు, అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. మరి ఆయనకి యేసుక్రీస్తు లేడు, సిలువ జయం గురించి ఆయనకు తెలియదు, అపవాది మీద, మరణం మీద జయం ఉన్నదని ఆయనకు తెలియదు, ఆయనకి బైబిల్ లేదు యోబుకి. అయితే డైలీ అర్థవంతంగా ఆరాధన చేసే వ్యక్తి కనుక ఆ ఆరాధనని ఆస్తిపోయిన ఆగని ఆరాధన అది. పిల్లలందరూ ఒకరోజు చనిపోయినా, దుఃఖం వచ్చినా ఆగని ఆరాధన అది. కొంతమంది క్రైస్తవులు నేను చూస్తున్నాను, ఇంట్లో ఎవరైనా చనిపోతే చర్చికి రారు. అటువంటి వారు వినాల. ఇంట్లో దుఃఖంగా ఉంటే చర్చికి రారు. ఇంట్లో ఏమైనా సడన్గా ఏమైనా నష్టం, కష్టం గురి అవుతే చాలా మీరు అప్పుడే రావాలి. యెషయా, ఉజ్జియా అనే రాజు మృతి పొందిన సంవత్సరాన దేవాలయంకి వచ్చాడు, దేవ దర్శనం పొందుకున్నాడు, ఒక అనుభవంతో బయటికి వెళ్ళాడు. ఈ మాటలు నాకు గుర్తు వచ్చి, మా అమ్మ చనిపోయినప్పుడు ఇంక భూసమాధి కార్యక్రమం జరగలేదు, చనిపోయింది శనివారం ఉదయం, ఆదివారం చర్చికి నేను వెళ్తున్నానని బయలుదేరాను. నాతో నా తమ్ముడు అందరూ బయలుదేరారు, మేమందరూ చర్చికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాను? అక్కడ రాయబడి ఉంది చూడండి, యెహోవా తీసుకున్నాడు. ఎక్కడికో పోలేదుగా, చచ్చిపోయి. ఏమండి, నన్ను అడిగి మా అమ్మను పుట్టించాడా దేవుడు? నన్ను అడిగి తీసుకెళ్ళడానికి నన్ను అడిగి పుట్టించాడా? బర్త్ అండ్ డెత్ ఎవరిని అడిగి దేవుడు చేస్తున్నాడు? ఎవరిని అడగడు. అందుకే ఆయన దేవుడు. ఆయన అడిగి చేస్తాడా? సో ఈ వచనం గుర్తుకొచ్చి వెళ్తే, ఎన్నడూ ఎవరికి దొరకని అనుభవం. ఆ పాస్టర్ గారు 2 మాటలు వెళ్తేనే దొరికింది. ఆ మందిరానికి వెళ్తేనే, ఎక్కడ ఉంది దగ్గర అన్నాను, పలానా దగ్గరికి వెళ్దాం పద. ఆ పాట, ఆ ఆరాధన ఎంతో అర్థవంతంగా అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను కూడా ఉండిపోయి ఉంటే ఈరోజు చెప్పనేది. మా ఉదాహరణగా కొంతమంది షాక్ అయ్యారు, ఏంటి చర్చికి వెళ్ళారా అన్నారు. అవును, దేవుడా చర్చికి వెళ్ళాను. ఏదో పాపం చేసినట్టు, ఏదో తప్పు చేసినట్టు, ఏమండి పాపం చేసావా అన్నట్టు. ఎందుకంటే యెహోవా తీసుకున్నాడు. యెహోవా దేవుడి ఇష్టం. దేవుని ఇష్టానికి మానవుడు అడ్డుపడతాడా? అందరు యవనస్తులు చనిపోయారు, పిల్లలందరూ ఒకే రోజు. ఆయనకేం అర్థమైంది? అది దేవుని ఇష్టం, ఇంతవరకు ఉంచాడు, తీసుకున్నాడు. యెహోవాకే స్తుతి కలుగును గాక. ప్రియులారా, నేర్చుకోవాలి, సత్యం నేర్చుకోవాలి. అన్యజనుల వలె దుఃఖించకుడి అని రాసి ఉన్నా చదువుకుంటాం. కానీ పబ్లిక్గా ఎప్పుడెప్పుడైతే దేవుణ్ణి స్తుతించాలో, దేవుణ్ణి గణపరచాలో పబ్లిక్గా ఏం చేస్తాం? ఏమండి, మృతి చెందినప్పుడు అందరూ వస్తారు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు. పబ్లిక్గా ఏం చేస్తాం?
దేవుడిని ఘనపరచుట ఫెయిల్ అవుతున్నాం క్రైస్తవులుగా. పబ్లిక్గా ఏం చేస్తున్నాం? అదే సమయంలో సంఘం వారందరూ సాంగ్ బుక్ పట్టుకొని బైబిల్ పట్టుకొని వచ్చి అక్కడ పాటలు పాడుతూ ఉంటే ఒక ఆయన వచ్చి అడిగారు, ఏంటండి చనిపోయి ఉన్నారు, ఆ బాడీ కూడా అక్కడే ఉంది, పాటలు పాడడం ఏంటండి అంటే తెలియని ఆయన వచ్చి నేను అన్నాను, ఒక 5 నిమిషాలు కూర్చోండి, అది ఏం పాడుతున్నారో ఆ పదాలు మీరు కొంచెం వినండి, ఎక్స్ప్లెయిన్ చేయడం టైం మీరు కూర్చొని వినండి, మీరు వింటే మీకు అర్థమవుతుంది ఆ పదాలు. ఇది కదా సంఘం. ఎందుకు సంఘం చేస్తుంది? అది యెహోవా దగ్గరికి వెళ్ళారు, నిరీక్షణ లేక కాదు, యెహోవా పాటలు పాడి అందరూ వారికి ఆ పాటల ద్వారా వాక్యం ద్వారా ఓదార్పిస్తే, ఓ వీరు అందుకనేనా చనిపోయిన తర్వాత కూడా వీరికి నిరీక్షణ ఉన్నదన్నమాట. అందుకే వీరు యేసుని స్తుతిస్తున్నారు. ఈ పరిస్థితిలో దుఃఖములో కూడా వారు ఆరాధించగలుగుతున్నారు. దుఃఖములో కూడా సియోను యాత్ర పాట పాడుతున్నారు, పరదేశులము ప్రియులారా అని పాడుతున్నారు. ఓహో, తెలుసుకోవాలి కదా, మన నిజమైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవారం అర్థవంతమైన ఆరాధన చేస్తున్నామని, మన పూజలన్నీ పరిస్థితులను బట్టి కాదని, మన స్తుతులు మన ప్రార్థనలన్నీ పరిస్థితులు బట్టి కాదని, బాగున్నప్పుడు చేయకపోతే బాగలేనప్పుడు చెయ్యలేము. రాదు, ప్రేయర్ రాదు, బైబిల్ రాదు, ఏం రాదు, ఏమీ జరగదు. బాగున్నప్పుడే చెయ్యాలి, ఎల్లప్పుడూ చెయ్యాలి. సత్యం ఏం చెప్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలమై యేసుక్రీస్తుకు తెలియకుండా యేసుక్రీస్తు పిల్లలకి ఏమీ జరగదు. అది మరణమే అయినా, అది ఇబ్బంది అయినా, అది ఇరుకైనా, అది కష్టమైనా, అది వేదనైనా, అది ఏదైనా ఆయనకి తెలియకుండా నా జీవితంలో ఆయన జరిగించాడు. జరగని దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థవంతమైన ఆరాధన, మీనింగ్ఫుల్ వర్షిప్. వీ కెన్ రియలీ వర్షిప్ గాడ్ ఓన్లీ వెన్ వీ లెర్న్ వర్షిప్ ఇన్ అవర్ ప్రాస్పరిటీ. అదర్వైజ్ వీ కెనాట్ వర్షిప్ గాడ్ ఇన్ అవర్ అడ్వర్సిటీ. ఆ పదం ఆడాడు చూడండి ఆయన. ఇలాగే ఆరాధన కొనసాగుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి? దేవుడు పాపం ఇంత దుఃఖం, ఇంత నష్టం, ఇంత ఆస్తి కోల్పోయాడు, దేవుడేమో రెస్టోర్ చేస్తాడేమో, బాగు చేస్తాడేమో. దేవుడు ఏం బాగు చేయలేదు, వినాలా? దేవుడు ఏం బాగు చేయలేదు. అయితే ఆరాధిస్తూ ఉంటే ఇంకా చెడిపోయింది. ఏది? ఉన్న ఆరోగ్యం. చదువుదామండి ఆయన ఏం చెప్తున్నాడు. ఆరాధించు ఆయన. 2వ అధ్యాయము 7వ వచనం. అపవాది యెహోవా సన్నిధి నుండి. చూసారా, సత్యం ఏం చెప్తుంది? దేవునికి తెలియకుండా నీ జీవితంలో నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని తెలియకుండా ఏం జరగదు. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి తల నుండి కాలు కాదు, కాలు నుండి తల వరకు. బాగుంది అది రాయడం, పోయిటరీ అండి అది. అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు ఆరాధన ఆగాలి కదా. ఎందుకు ఆరాధన చేస్తున్నానని ప్రశ్న వేయాలి కదా. సత్యం తెలిసిన వాడు ఆ పని చేయడు. అందుకే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తేనే మీనింగ్ఫుల్ వర్షిప్. Meaningful worship is worshipping the Lord not only in spirit but also in truth. అపవాది వెళ్ళి అరికాల నుండి నడునెత్తి వరకు కురుపులు కలిగించాడు. యోబు భార్య సిద్ధాంతం కలిగిన క్రైస్తవులు, విశ్వాసులు అనేకులు ఉన్నారు.
ఏంటంటే ఇంకెందుకండి, ఏమొచ్చింది ప్రేయర్ చేసి మనకి? యేసు ప్రభుని నమ్ముకొని ఏమైంది మనకి? పక్కన ఉన్నవాడికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నాకు రావట్లేదు. ఎంత చదివినా ఆడికి ఐఐటి సీట్ వస్తుంది, నాకు రావట్లేదు. ఇక్కడ వారికి సంబంధించింది డిప్రెషన్. యోబు భార్య సిద్ధాంతం ఫాలో అయ్యే క్రైస్తవులు, విశ్వాసులు అందరూ వినాలి. నీకు నిరాశే మిగులుతుంది. నువ్వు దేవుణ్ణి దూషిస్తావు, దేవుని మీద ఆయాసపడతావు, దేవుణ్ణి నిందిస్తావు, దేవుని మీదే నేరం మోపుతావు. ఏమొచ్చింది మనకి? ఏమొచ్చింది మనకి? చెప్పాను కదా అండి, ఒక సిస్టర్ చెప్పింది, మీకు తెలుసు కదా నేను ప్రేయర్స్ అన్నీ ఎలా చేస్తున్నాం, ఎందుకు ఇలాగ వన్ ఆఫ్టర్ అనదర్ అమ్మాయి జీవితంలో జరుగుతుంది? నీకు తెలుసు కదా అందు. చూడండి, నేను ఆ మాట పట్టుకొని, నాకు తెలుసు, నువ్వు ముందు ఏం చేసావు కూడా నాకు తెలుసు అన్న. ఇప్పుడు ప్రేయర్స్ చేస్తున్నావు, ఇప్పుడు అన్నీ చేస్తున్నావు, ముందు ఏం చేసావు? ఆ నిర్ణయం యొక్క పర్యవసానం మనిషిగా నాకే కనబడుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రశ్న వేస్తావు. అదే అడుగుతున్నాను దేవుణ్ణి. అరే రే రే, నా దగ్గరే ఆన్సర్ ఉంది. మనిషిగా తెలిసిన వ్యక్తి కనుక. పిచ్చుకకి ఎంత అండి మెదడు ఉంటుంది? దేవునితో మన మెదడు పోల్చుకుంటే ఏంటండి? మన జ్ఞానం ఏంటి? మన తెలివేంటి? ఆలోచన చేయండి. సత్యం ఏం చెప్తుంది? నువ్వు యేసుక్రీస్తు కుమారుడు కుమార్తెవైతే ఆయనకి తెలుసు. నువ్వు ఈరోజు క్రొత్తగా వచ్చి ఏదో నేరం మోపి దూషించి, ఆనాడే ఉంది యోబు భార్య, అప్పుడే ఉంది ఆ సిద్ధాంతం, అప్పుడే ఉంది అపవాది పని, ఈనాటిది కాదు. ఆ సిద్ధాంతంని ఫాలో చేస్తున్న వారైతే ఈనాడు ఆపేసి సత్యం తెలుసుకోండి, అర్థవంతమైన ఆరాధన చేయగలరు. నాకేం కలిగింది, నాకేం వచ్చింది, నాకేమైంది, నమ్ముకున్నందుకు ఇంత బాధ, నేను ప్రేయర్ చేసినా ఇలాగే ఉంది, అలాగే ఉంది, వేదనగా ఉంది, పెరుగుతుంది. మంచి సూచన. ఆస్తి పోయి దుఃఖం పోతే ఇప్పుడు వ్యాధి వచ్చింది, మంచి సూచన. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాబ్లం పెరుగుతుంటే నా సిద్ధాంతం నేను చెప్తున్నా, సత్యం తెలుసుకున్నాను కాబట్టి యోబు జీవితం నుండి మంచి సూచన అది. ఆఫ్టర్ ఆల్ ఎవరి కింద ఉన్నా? యేసు క్రింద ఉన్నా. ఇంకా మనకెందుకు? ఆయనకి తెలుసు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది, సమస్తం ఆయనకి తెలుసు. నేను సర్వజ్ఞానిని ఆరాధిస్తున్నా, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, మరణాన్నే జయించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నా. అపవాది ఈ సాతాను క్రియల్ని జయించిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నా. నేను ఎందుకు మానుకోవాలి ఆరాధన? ఈ సాతాను, అప్పుడు శిలువ మరణం లేదన్నాను కదా, యోబు కాలం లేదు. ఈ సాతాను క్రియల్ని జయించిన జయక్రీస్తుని నేను ఆరాధిస్తున్నా. అందుకే ఇటువంటివి శాంపుల్ ఇప్పుడు లేదు. జయక్రీస్తుని ఆరాధిస్తున్నా. నేను ఆరాధన చేస్తే పెరుగుతున్నట్టు ఉంటే ఏంటి? పెరగని. ఆయన చూస్తున్నాడు కదా, నేను నీ గురించి చింతిస్తున్నాను కనుక అన్నాడు కదా. నేను కాదు, నాకన్నా ఆయన చింతిస్తున్నాడు. సత్యం. ఒక చిన్న ఉదాహరణ, లూకా 24, లూకా సువార్త 24, 36, 37 వచనాలు చదువుదామండి. లూకా సువార్త 24. ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అగును గాక అని వారితో అనెను. చదవండి. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన 36లో వారు ఎవరండి? శిష్యులు. ఎవరండి కనబడింది శిష్యులకి? యేసుక్రీస్తు. ఎంతకాలం ఉన్నారు యేసుతో? 3.5 సంవత్సరాలు. పరిచర్య చేశారా? చేశారు. అనుభవం ఉందా యేసుతో? అద్భుతాలు చూసారా? బోధ విన్నారా? ఏమంటున్నారు ఇప్పుడు?
భూతం. ఆయన చెప్తున్నది ఏంటి? మీకు సమాధానం కలుగునుగాక. సత్యాన్ని స్వీకరించే స్థితిలో లేరు, స్వీకరించలేరు. యేసే కనబడి సమాధానం అన్నా కానీ సరే, మాట్లాడుతున్న మాటలు ఎవరి గురించి అక్కడ? ఈ మాటలు మాట్లాడుచుండగా ఎవరి గురించే? యేసు గురించే. డిస్కషన్ అంతా బైబిలే బ్రదర్. మేము ఎప్పుడు బైబిలే డిస్కస్ చేస్తాం. మంచిది. సత్యం ఉన్నదా? యేసు గురించే మాట్లాడుతున్నారు. యేసు వచ్చి సత్యం, మీకు సమాధానం కలుగును గాక. సత్యం స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? దిగులు, భయం ఉంటుంది. యేసు వస్తే దిగులు భయం వస్తుందా? సత్యం వస్తే దిగులు. సత్యం మిమ్మల్ని స్వాతంత్రం చేయడానికి ఆ మాటలు పలికాడు ఆయన. వారి పరిస్థితి ఎలా ఉన్నది? యేసుని చూసి భూతం అన్నట్టు. ఆయన చెప్పిన మాటల్ని దానికి బదులు ఏమొచ్చింది? ఇలా ఉన్నారా క్రైస్తవులు ఈనాడు? హెబ్రీ 11:6 ఏం చెప్తుందంటే, మీరు చదవద్దు, నేను చెప్తాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన. ఈనాడు యేసుక్రీస్తు ఉన్నాడని ఎందరూ వచ్చారు. ఈనాడు యేసుక్రీస్తు సన్నిధి వాక్కు చేసినట్లు నీతి సూర్యుడే ఆయన కాంతిని పొందుకుంటానని ఎందరూ వచ్చారు. ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యంని నేను పొందుకుంటానని, ఆయన మహిమ గల సన్నిధికి వెళ్తున్నానని ఎందరూ వచ్చారు. అర్థవంతమైన ఆరాధన విశ్వాసం లేకుండా చేయవచ్చా? నమ్మకుండా చేయవచ్చా? నమ్మలేదు వారు. ఇది భూతం అన్నారు. ఈనాడు నమ్మికతో యేసుక్రీస్తు సన్నిధికి మనం వచ్చి ఉంటే సత్యాన్ని మనం ఏం చేయగలం? స్వీకరించగలం. దాని మేలు కలుగుతుంది. ఎందుకు మనం గత సంవత్సరం అంతా వచ్చి వెళ్ళిపోయాం? వచ్చాము, ప్రారంభ ప్రార్థన, పాటలు, వాక్య ధ్యానం, కానుకలు, ఆశీర్వాదం, వెళ్ళిపోయాం. మరలా వచ్చాం, మరలా వెళ్ళిపోయాం, మరలా వచ్చాం, ఎన్నోసార్లు వచ్చాం. ఏం జరిగింది? సత్యంని స్వీకరించామా? ఎందుకు వచ్చామండి బ్రదర్? సండే కదా, అందుకే వచ్చాం. యేసు ఉన్నాడని రాలే. యేసు ఆయన ఉన్నాడనియో రాలేదు, ఆయన ఉన్నాడని రాలే. సండే కాబట్టి వచ్చాను. దయచేసి ఆ అలవాటుని ఇంక మీదట మానేసి ఈ సంవత్సరం ఫస్ట్ వీక్ నుండే యేసుని వద్దకు వస్తున్నాను. ఆయన సన్నిధికి వెళ్తున్నాను నేను. ఆయన నీతి సూర్యుడై ఆయన వెలుగు ఈ దినం నా పైన ప్రకాశించాలా, అందుకే వెళ్తున్నాను. ఆయన ఉన్నాడని వస్తున్నాను. అప్పుడే కదా అండి ఆయన ఉన్నాడని. యేసు ఉన్నాడంటే కదా సత్యం. భూతం అంటే, గాలి అంటే, దెయ్యం అంటే మిగిలిదేంటి మనకు? దిగులు, భయం. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు తెలుసు, ఆయన బాగా అనుభవం ఉందండి నాకు. ఎప్పుడైనా చూసినా బాగా చూసారా అంటారేంటి? మేము ఆయన కలిసే తిరిగాం 3.5 years. అయిపోయిన తర్వాత ఏమండి ఆయన భూతం అన్నారు ఏంటని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన అన్నీ చేసి ఏంటది ఆ మాటలు? కనీసం ఆగి ఆలోచన చేయాలా? ఏంటి ఈ మాటలు? సమాధానం కలుగును గాక. మనం బైబిలే చదువుతున్నాం, ప్రేయరే చేస్తున్నాం, ఆరాధనే చేస్తున్నాం. అయితే అది అర్థవంతమైన ఆరాధన కావాలి. సత్యముని మనం స్వీకరించట్లేదు కాబట్టి మేలు మీదే మనసు ఉంది, కానీ జరుగుతున్న కీడు కానీ, ఆపద కానీ, నష్టం కానీ, కష్టం కానీ
నా ఆరాధనని ఏం చేయకూడదు, నా స్తుతుల్ని నా స్తోత్రాలని ఏం చేయకూడదు, ఆపలేకుండా ఉండాలి. అది ఆపలేవు. నా దేవుడు నాకు దేవుడు, ఏం జరిగినా నా దేవుడు నాకు దేవుడు, నాకు ప్రాణం పెట్టి రక్షించుకొని నాకు నిత్య జీవం ఇచ్చాడు. నేను చేస్తున్నది కయ్యోన ఆరాధన కాదు. సమయం వచ్చిందని వచ్చి ఆ టైంకి ఏం పెట్టేశాడు, బలిపీఠం మీద అర్పణలన్నీ పెట్టేలా. నేను చేస్తున్నది శ్రేష్టమైన ఆరాధన. ఎవరు చేశారు? బెటర్ సాక్రిఫైస్, ఏబేల్ ఆరాధన, అర్థవంతమైన ఆరాధన. నన్ను ఏది ఆపడానికి లేదు. నాకు ఇది బాగలేదు, అది బాగలేదు. నిజమే, బాగలేదు కాబట్టి యేసు ఉన్నాడని రావాలా. నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి రావాలా. జరిగిన దాన్ని బట్టి నాకు దుఃఖం ఉన్నది కాబట్టి రావాలా. ఆయన తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారండి? యోబుకి ఎవరు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలరు? ఇలాంటి ప్రాబ్లంని ఆస్తి కోల్పోయి బాధపడుతున్నవాడు, పిల్లలు అందరూ యవన ప్రాయంలో చచ్చిపోయారు. అరికాల నుండి తల వరకు కురుపు. ఎక్కడికి వెళ్ళగలడు? దేవుడే దిక్కు. మనం కూడా ఎక్కడికి వెళ్ళలేము. మనకెవరు దిక్కు? మనం తెలుసుకున్న యేసు క్రీస్తు, జయక్రీస్తే మనకు దిక్కు. అదే మన విశ్వాసం. ఆయన యొద్దకే రావాల. చిన్న చిన్న కారణాలు, సాకులు చెప్పి మానిన వారు దయచేసి ఈ సంవత్సరం ఫస్ట్ వీక్నే నిర్ణయం తీసుకోండి, ఇంక ఏ విషయమైనా మాన్ను. వెళ్ళగలిగిన స్థితిలో ఉంటే నేను వెళ్ళిపోతాను, లేదంటేనే ఆన్లైన్లో చూస్తా. నేను కదిలి వెళ్ళలేని స్థితిలో ఉంటేనే ఆన్లైన్, లేకపోతే నేను సన్నిధికి వస్తాను, ఉన్నాడని వస్తాను. ఎబ్రీ 11:6 తర్వాత ఉన్నాడనియు ఆయన వెదుకువారికి ఫలము దయచేవాడని నమ్మాలను కదా. అర్థవంతమైన ఆరాధన ఏంటి? ఇటువైపు ఉన్నవారు ఏం పొందుకుంటున్నారు, అటువైపు ఉన్నవారు ఏం పొందుకుంటున్నారు, వెనక్కి కూర్చున్నవారు కాదు. నేను వెతుకుతున్నాను, నేను ఫలం పొందుకొని వెళ్తాను. నేను ఆరాధన చేస్తున్నా. నా యేసు ఉన్నాడని నేను వచ్చాను, యేసు కొరకు వచ్చాను. ఇక్కడ ఎవరు వాక్యం చెప్తున్నారని చూడడానికి వినడానికి రాలే. ఇక్కడ ఎవరు పాటలు పాడుతున్నారని చూడడానికి వినడానికి రాలే. ఎవరు రాగం తప్పిపోతుంది అది ఎంచడానికి రాలే. ఏ మైక్ ఎప్పుడు ఆగిపోయింది, ఏ ఫ్యాన్ పని చేయలేదు, ఏ ఏసీ ఆగిపోయింది, ఇదంతా చూడడానికి నేను రాలే. యేసు సన్నిధికి నేను వచ్చాను. ఏది ఎలా జరిగినా నాకు అనవసరం. నేను వెతుకుతున్నాను, నేను ఫలం పొందుకొని వెళ్తాను. అదే అర్థవంతమైన ఆరాధన. నీకు అర్థవంతం అవుతుంది. ఇక్కడ 100 పైన ఉన్నారు, అందరికి అవుతుందో లేదో, నువ్వు వస్తే నీకు అవుతుంది. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు. ఈ ప్రేయర్ హాల్లో యేసుక్రీస్తు సన్నిధి ఉన్నదని నువ్వు నమ్ముతున్నావు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకు అర్థవంతమైన ఆరాధన. నువ్వు వెతుకుతున్నావు కాబట్టి నువ్వు ఫలముతో వెళ్తావు. యోబు భార్య సిద్ధాంతంకి యోబు ఇచ్చిన జవాబు వినాలి. 2వ అధ్యాయం 10వ వచనం. 9 మరలా 9 చదివి 10 చదవండి. భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చావకూడదు, వేస్ట్, ఇంక బ్రతికి వేస్ట్ కదా. ఎందుకంటే బ్రతకడం? యేసు ప్రభువుని నమ్ముకొని నీకేం జరిగింది? చచ్చిపో. ఎవరు చెప్పే మాటలు అది? దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు తప్ప మరి దేనికి? దొంగలాగా వచ్చి చెప్తున్నాడా? లేదు, భార్య సలహా. ఎందుకండి ఇంకా వేస్ట్, మానేద్దాం. లేకపోతే భర్త సలహా, లేకపోతే పిల్లలు, ఎవరో మన దగ్గర ఉన్నవాళ్ళే కదా మనకు సలహాలు ఇవ్వాలా. పక్కింటి నుండి వచ్చి చెప్తారా మీరు చర్చికి వెళ్ళడం మానేయండి అని, లేక యేసు ప్రభు బైబిల్ చదవడం మానేయండి. ఇంట్లో వాళ్ళే చెప్పాలి, మనకి దగ్గర ఉన్న వాళ్ళే చెప్పాలి. మనకు బాగా స్నేహం మానే, ఇంకెందుకు ప్రేయర్ చేస్తున్నావు, వద్దులే, ఆపే. ఎవరు చెప్తారు? అది దగ్గర వాళ్ళే. సో భార్య చెప్తుంది భర్తకి. దానికి సత్యం చూడండి, సత్యం చెప్తున్నాడు యోబు.
మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. సత్యం లేదు కాబట్టి ఆమె ఎవరు? ఫూలిష్ వుమన్ అన్నాడు. సత్యం లేని వారు ఎవరండి? నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇస్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. ఇట్స్ ఈదర్ బ్లాక్ ఆర్ వైట్. యోబు భార్య చాలా విషయంలో జ్ఞానవంతురాలై ఉండి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఆమె ఎవరు? ఫూలిష్, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడతావేంటి? మనము దేవుని వలన మేలు అనుభవించదమ్మా, కీడుని మనము అనుభవింప తగదా అనేను. ఆహా, చూసారా సత్యం? నేను దేవుని క్రింద ఉన్నాను, దేవుని కంట్రోల్లో ఉన్నా, దేవుని అధికారం క్రింద ఉన్నా. మేలు మాత్రం కాదు, కీడు వచ్చినా ఆయనకు తెలియకుండా రాదు. అది వస్తే ఆయన అనుమతిస్తే అనుభవిద్దాం. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. మరి ఏం చేశాడు? పాపం చేయక యెహోవా నామము స్తుతించబడును గాక. ఈ సంగతుల్లో ఏ విషయం అందును, ఎంత గొప్ప మాదిరి అండి. యేసు లేనివాడు, యేసు ఎవరో తెలియనివాడు, శిలువ మరణం తెలియనివాడు, క్రీస్తు జయం గురించి ఎరగనివాడు, బైబిల్ లేనివాడు. ఇలా ఉండగలిగితే మనం ఎందుకు ఉండలేము? ప్రశ్న వేసుకోండి. మనకేం పోయింది? మనం ఎందుకు ఉండలేము? మనకు బోల్డ్ ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. యేసు విడువడు, ఎడబాయడని ఎందరు సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ? చాలా ఆధారాలు ఉన్నాయి. యోబు ఎవరన్నా ఆధారం చూశాడా? ఓ ఇలాగ చేశారు వాళ్ళ జీవితంలో, నా విషయంలో కూడా అలా చేస్తాడులే? లేదు, ఏమీ లేనివాడు. ఆయన ఏమన్నాడు? ఆయన పెదవి అనేది ఇదిలో డినోటింగ్ అ పార్ట్ ఫర్ ద హోల్, అంటే మొత్తం శరీరానికి. పెదవుల ద్వారా అంటే ఆయన ఆలోచన కానీ ఏ విషయంలో కానీ పాపం చేయలేదు. ఈ సంగతులు దేని అందు అంటే ఏషియా అంటాడు చూడండి, నా పెదవి అపవిత్రం అని, అంటే బూత్ మాట్లాడుతున్నాడని అర్థం కాదు. నా అపవిత్రమైన పెదవులు అంటే పెదవి కాదు, మనిషి అంతా అపవిత్రం అని. అదే భావం ఇక్కడ. ఆయన పెదవుల ద్వారా అంటే ఏం అనలేదని కాదు, మనసులో మాత్రం పెట్టుకున్నాడని కాదు. మనిషి పాపం చేయలేదు. ఈ సంగతులన్నిట్లో ఆయన పాపము చేయలేదు. 18 సంవత్సరాలు నడువు వంగినా కానీ ఆ స్త్రీ లూకా 13లో ఎక్కడికి వచ్చిందండి? ఓల్డ్ టెస్ట్మెంట్. మర్చిపోకండి, మనం ఎక్కడ ఉన్నాం? సంఘకాలంలో. అందుకే మనం ఏ కారణాలు చెప్పలేం. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, ఇవన్నీ ఫస్ట్ వీక్లోనే మానేయండి. సత్యం తెలుసుకుందాం. సత్యమును బట్టి మనకు విడుదల, స్వాతంత్రం. యోబు భార్య చెరలో ఉన్నది, బంధకములో ఉన్నది, ఈయనకి స్వాతంత్రం ఉన్నది కాబట్టి ఆరాధించగలుగుతున్నాడు. సత్యము లేనిదే స్వతంత్రం లేదు, స్వతంత్రం లేనిదే అర్థవంతమైన ఆరాధన లేదు. ఎంతసేపు అని జైల్లో ఉండి స్తుతులు పాడతాం? చెరసాల పునాదులు ఏమవ్వాలా? కదిలింపబడాలా? సంఖ్యలు ఏమవ్వాలా? ఊడిపోవాలా? భూకంపం రావాలా? బయటికి రావాలా? లాస్ట్ ఇయర్ అంతా అయిపోయింది ప్రియులారా. వీఆర్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఇయర్. నిర్ణయించి తీసుకోండి దేవుని సన్నిధిలో, నువ్వు ఉన్నావని వస్తాను, నేను ఇంక దేని గురించి ఆలోచించను, నేను నీ బిడ్డను గనుక, నిన్ను నమ్ముతున్నాను గనుక నిన్ను ఆరాధిస్తా. ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తా? యోబులాగా ఇంటి దగ్గరే స్టార్ట్ చేస్తా. ఎప్పుడు చేస్తా? బాగున్నప్పుడు చేస్తా. ఈరోజు బాగున్నాను చేస్తాను. ఇంక ఏమొచ్చినా నిన్ను స్తుతించడం, నిన్ను కొనియాడడం, నిన్ను ఆరాధించడం ఆగనే ఆగదు. ఆపను. ఎవరు వచ్చి యోబు భార్య అలాగే ఎంతమంది ఏమైనా చెప్పని, నేను నిన్ను స్తుతించడం, నిన్ను కొనియాడడం ఆపనే. ఇది అర్థవంతమైన ఆరాధన, ప్రయోజనవంతమైన ఆరాధన, స్వతంత్రముతో ఆరాధన. ఆయన ఏం చెప్పాడండి? నేనెంతైనా నరుడే. ఆయన ఎవరు?
దేవుడు కనుక ఆయన దగ్గర నుండి మేలు మాత్రం కాదు, ఆయన దగ్గర నుండి, అది కదా దీనత్వం అంటే. దీనత్వం అంటే అదే కదండి. నేను నరుణ్ణి, ఆయన కాబట్టి మేలు మాత్రం కాదు. ఆయనకి ఏదో ఆలోచన ఉంటుంది, ఆయనకి ఏదో తలంపు ప్రణాళిక ఉంటుంది. కీడైనా రాని పర్వాలేదు, నన్ను నేను నరుడుగానే భావిస్తాను, కానీ నేను ఎదిరించి ఆయాసపడి వ్యతిరేకించి మాటలు నేను అనను. చూసారా, నిజమైన అర్థవంతమైన ఆరాధన చేసేవారు ఎప్పుడు ఎలా ఉంటారు? దీనులై ఉంటారు. ఈనాడు గర్వం రావడానికి కారణం ఏంటి? ఆరాధన చేయడం నేర్చుకోలేదు, అర్థవంతమైన ఆరాధన చేయట్లేదు కాబట్టి గర్వం. నాకెందుకు దేవుడు చేయట్లేదు అంటే నేనేమన్నా కింగా, లేకపోతే క్వీనా మీరు? నాకెందుకు దేవుడు, వాళ్ళకి చేశాడు నాకెందుకు చేయడు? అరే దేవుడు ఆయన, ఆ పేరు మర్చిపోతున్నా, ఆయన దేవుడు. ఇదేమన్నా ఆఫీసరా? ఒకరు ఉద్యోగం ఇచ్చి ఒకరు ఉద్యోగం ఇవ్వడానికి, ఒకటే వేకెన్సీ అయ్యా, నీకు ఇచ్చాను కానీ నీకు పో, లేక వీసా స్టాంపింగ్ నీకు ఇచ్చాను నీకు ఇవ్వలేదు పో అనడానికి. దేవుడు దేవుడు సజీవుడైన దేవుడు, జయక్రీస్తుని ఆరాధిస్తున్నాం. బేసిక్ సత్యం మర్చిపోతున్నామేమో, అందుకే గర్వం. దేవుణ్ణి స్తుతించు, నేను ప్రేయర్ చేయను, అరే నేను మానేస్తాను, నేను వదిలేస్తాను, ఎవరికి నష్టం? దేవునికి నేను ఒక్కడినైనా ఉన్నాను. ఎంతమంది ఉన్నారండి? నేను మానేస్తే పో నరకానికి నువ్వు కోరుకున్నావు పో అంటాడు, మిగతా వాళ్ళని రక్షించుకుంటాడు. నేను రాను, నేను ఇంక ప్రేయర్ చేయను, నేను అది చేయను. ఆరాధన చేయకుండా ఉన్నందువలననే ఈ గర్వం. ఆరాధించే వారికి ఏముంటుంది? దీనత్వం ఉంటుంది. అరే నేను ఎవరిని, ఏ పార్టీ వాడిని, నాకు మేలు ఇచ్చాడు మొన్నదాకా, ఈరోజు ఇది జరుగుతుంది, పోని జరగని, ఇంతవరకు మేలు అనుభవించాను కదా, ఇది కూడా జరగని, ఆయన చూస్తాడు, ఆయన చేస్తాడు, ప్రభువా జరిగించు. పాట పాడాం కదా, ఏంటి? నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచునే నేను చూడాల, చూచునే నీ చిత్తమునే చేస్తాను. చూడాలండి. సత్యం చూడకుండా ఆరాధన చేశామేమో 2024 అంతా. ఈ ఫస్ట్ వీక్లో సత్యం నేర్చుకొని, ఈ ఫస్ట్ వీక్ నుండే, ఈ దినం నుండే మీ ఇంట్లో ఆరాధన మొదలు పెట్టండి. ఈ దినం నుండే మీ జీవితంలో ఆరాధన చేయండి. ఈ దినం నుండి అర్థవంతమైన ఆరాధన మొదలుపెట్టండి. నీతి సూర్యుడై నాకు సత్యం వెలుగు కావాలి, చీకటి పోవాలి, చెరపోవాలి, నాకు మాట్లాడు, నాకు చెప్పు, నువ్వు నీతి సూర్యుడై నీ వెలుగు కాంతి నా మీద పడని అని నన్ను నడిపించు అని ఆయన్ని ఆరాధన చేయడము ఈ దినం నుండి. ఒకవేళ మీరు చేసే అలవాటు లేకపోతే స్టార్ట్ చేయండి. ఈ దినమే తీర్మానాలు చేయండి. ఈ ఫస్ట్ వీకే నిర్ణయాలు తీసుకోండి. అర్థవంతమైన ఆరాధన చేయండి. దేవుడు యోబుకి ఏమి ఇచ్చాడు? ఎక్కడ? ఈ భూమి మీద. దానికంటే ఎక్కువగా, మరి ఎక్కువగా ఈ బ్రతుకులో కొంతకాలం అనుభవిస్తారు. 2 అంతలు 3 అంతలు 7 అంతలు ఇచ్చిన దానికంటే ఎక్కువగా నా విమోచకుడు, నా శరీరం ఇంతే పాడైపోయినా నేను ఎవరిని చూస్తా? సత్యం తెలిసింది ఆయనకి. బైబిల్ లేకుండా, యేసు లేకుండా తెలిసిందా అండి? తెలియపరిచాడా దేవుడు? ఆరాధించే వారికే సత్యంలో నడిపిస్తాడు. ఆరాధించే వారినే సత్యం 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 వెలుగు నీతి సూర్య కాంతి పడతా 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 వారు ఇంకా ఇంకా దేవుని తెలుసుకుంటా ఏమంటారు వాళ్ళు? ఆయన 2 అంతులు వేస్తాడో 4 అంతులు వేస్తాడో, నేను మాత్రం ఆయన్ని, ఇది టెంపరవరీ, ఇది తాత్కాలికమైనది, నాకు పర్మనెంట్ ఉన్నది అన్నాడు.
శ్రేష్టమైన దేశం ఉన్నది నాకు. శ్రేష్టమైన దేశం ఇంగ్లాండ్ కాదు, స్వీడన్ కాదు, నిన్న చెప్పాను హ్యాపీయెస్ట్ నేషన్ కాదు. శ్రేష్టమైన దేశం ఉన్నది, అది నేను ఎల్లప్పుడూ ఉండబోయేది. ఇక్కడ 2, 3, 4 రేట్లు ఇచ్చినా కూడా ఏం చేయాలా? వదిలేసి వెళ్ళిపోవాలి. తీసుకెళ్తారా ఏమన్నా అనుకోకండి. ఏమి తీసుకెళ్ళేది లేదు. సత్యం చెప్పాడు కదా, తల్లి గర్భం నుండి ఎలా వచ్చానో అలాగే నేను ఉట్టి చేతులతో వచ్చాను, ఏమి లేక వచ్చాను, ఏమి లేక వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, అదే సత్యం, అదే సత్యం. 7 రేట్లు ఇవ్వనియండి మీకు ఈ భూమి మీద. యోబు కన్నా 7 రేట్లు ఆశీర్వదించినాయండి. అయితే ఏం కావాలి నాకు? మీకేం కావాలి చెప్పండి? శ్రేష్టమైనది కావాలి, నిత్యం ఉండేది కావాలి. ఆ శ్రేష్టమైన దేశంలో నివాసం కావాలి, అక్కడ ఇల్లు ఉండాలి. ఆయన కట్టి ఇంట్లోకి వెళ్ళి నివాసం చేయాలి. ఆయన ఇచ్చే అధికారం ఆధిక్యత అంతా వినియోగించాలి. నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణాల మీద నిన్ను అధికారిగా చేస్తా. 1000 ఏళ్ల పరిపాలనలో 10 పట్టణాల మీద అధికారిగా ఉండాలి. కొత్త పోస్ట్. 10 పట్టణాల మీద అధికారి పోస్ట్ ఉందా? కొత్త పోస్ట్. యేసు ప్రభు రహస్యం చెప్తున్నా, సత్యం చెప్తున్నాను నేను. యేసు ప్రభు చెప్పిన ఉపమానం నుండి చెప్తున్నా. 5 పట్టణాల మీద అధికారి, 2 పట్టణాల మీద అధికారి. నిత్యమైనవి, 1000 ఏళ్ళు ఉండేవి, నిత్య కాలం ఉండేవి. అది దాని కొరకే మీరు యేసుని నమ్ముకున్నాం. దాని కొరకే మనం ఆయన్ని కొనియాడుతున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన గొప్పతనం, ఇంత గొప్ప ఆలోచన నా పట్ల అని చెప్పి అనుకుంటే ఆయన నరకానికి పంపించి ఉండవచ్చు. 140 కోట్ల మందిలో నన్ను పిలుచుకొని ఇలాగా నాకు సత్యం ఇస్తున్నాడు. ఆయన ఎంతైనా నేనేం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలి, ఆయనకు వందనాలు చెప్పాలి, ఆయనకు స్తోత్రాలు చెప్పాలి. కాబట్టి త్రాసు పెట్టి బ్యాలెన్స్ వేయకండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్ట లెక్కలేసుకొని నాకు ఇంత నష్టం 24లో నేను ఎలా స్తుతించగలను? తప్పండి. ఇంత నష్టం జరిగింది, ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ మాటలన్నీ దయచేసి ఈరోజుతో మానేయండి. సత్యం తెలుసుకున్నాం కాబట్టి మానేయండి. ఈరోజు నుండి ఒక మార్పు. సిపిఎఫ్లో అర్థవంతమైన ఆరాధన. సిపిఎఫ్ వారు ఉంటున్న ఇళ్లల్లో అర్థవంతమైన ఆరాధన. చూడండి ఏం జరుగుతుందని, ఏం జరుగుతుందో చూడండి. యేసు ప్రభు ఏం చేస్తాడో చూడండి. ఆ స్త్రీ ఒకతే మొదలు పెడితే వీధియే సంఘం అయిపోయింది, ఆ స్ట్రీటే చర్చ్ అయిపోయింది. ప్రభు ఏం చేయగలడు? 2 రేట్లు కాదు, 7 రేట్లు, 10 రేట్లు, 20 రేట్లు, 100 రేట్లు ఇవ్వగలరు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించే మా యేసు ప్రభు, గొప్ప దేవుణ్ణి తెలుసుకొనుటకు ఆయన చెప్పిన గొప్ప సత్యాలని జీవితంలో తండ్రి ఎవరికి దొరకని సత్యముల్ని, భక్తి చేసేవారు, పూజ చేసేవారు, వ్రతాలు ఉన్నవారికి, వెతుకుచున్న వారికి దొరకని సత్యాల్ని, తపస్సు చేసిన వారికి దొరకని సత్యాల్ని, ఆరాధన గురించే సత్యముని, అర్థవంతమైన ఆరాధన ఎలా చేయాలనే సత్యముని ఈనాడు మాకు తెలియపరిచినందుకు వందనాలు. నీ వెలుగు కాంతి, సూర్యకాంతి, నీతి సూర్యుని కాంతి మాపై పడినందుకు వందనాలు, స్తోత్రం. ప్రభా, ఎంతైనా మేము నరులమని గ్రహించి మేము తగ్గించుకొని ఈ గొప్ప దేవుణ్ణి, ప్రాణము పెట్టిన మా ప్రియుడైన యేసు క్రీస్తుని యుగాలు మేము స్తుతించవచ్చు. నిత్య నరకం నుండి రక్షించిన యేసు క్రీస్తుని నిత్య కాలం మేము స్తుతించవచ్చు. ప్రభు, మా ఇళ్లలో ఆరాధన
శబ్దం రోగాలి. మా ఇళ్ళల్లో ప్రార్థన స్తుతి శబ్దం రోగాలి. అపవాది వినాల, పారిపోవాల. అపవాది కార్యాలు లయమైపోవాల. ప్రార్థన స్తుతులు వింటున్నప్పుడే దుష్టుని కార్యాలన్నీ దూరం అవ్వాలి ప్రభువా, లయమైపోవాలి. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ పరలోకం దిగి రావాలి. ఆరాధన ఇచ్చేవారు ఉంటే స్వీకరించేవారు మీరు ఉండాలి కదా. అవును ప్రభా, మేము ఇస్తూ ఉంటే మా ఇళ్ళల్లో మీరు దిగి వచ్చి స్వీకరించడానికి రావాలి. మీ కార్యాలు మేము చూడాలి. ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు బాధలు వచ్చినా ఆరాధిస్తారు, నష్టం వచ్చినా ఆరాధిస్తారు, కష్టం వచ్చినా ఆరాధిస్తారు. అంతా కోల్పోయినా యేసుని సంపాదించుకున్నందుకు ఎంతో తృప్తి, ఆనందం కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. సజీవుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నందుకు, జయక్రీస్తుని కలిగి ఉన్నందుకు వారు స్తుతిస్తూ ఉంటారు, వారు ఆరాధిస్తూ ఉంటారు. మరణం దాటి కూడా వీరు బ్రతుకున్నదని ఎంత నిరీక్షణ, ఎంత ధైర్యము, ఎంత విశ్వాసం వీరికని. చీకట్లో ఉన్నవారు ఈ వెలుగు కాంతి ప్రకాశాన్ని మా జీవితాల ద్వారా చూడాలి ప్రభా. మా జీవితాల ద్వారా వారు ఆకర్షింపబడాలి. ఆరాధన ద్వారా వారు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. ఆ ఒక్కతే ఉన్న సహోదరి మొదలు పెడితే ఇంట్లో ఆరాధన ఒకతే మొదలుపెట్టింది. వీధియే మారి సంఘం అయిపోయింది, అక్కడ సహవాసం అయిపోయింది. ఆరాధించే వారు అందరూ కలుసుకుంటున్నారట. ఎంత మాదిరి, ఎంత సవాలు మాకు. ఎంతమంది ఇక్కడ ఉన్నాం. సత్యం లేకే తండ్రి ఆరాధన చేశామేమో, సత్యము లేకే ఆరాధన చేశామేమో. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు హెచ్చరించినప్పటికీ గురుడితనంలో, ఫూలిష్నెస్లో ఆరాధన, ప్రసంగి 5:1 మేము చూస్తున్నట్లు బుద్ధిహీనులు అర్పించే అర్పణల కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని. బుద్ధిహీనులు అర్పించినట్లే అర్పించామేమో, సత్యము లేక, బుద్ధి లేకే. ప్రభా, ఈ దినం సత్యమన్నా, ఈ దినం సత్యమన్నా అన్నాడు. శిష్యులు చూసి భూతమని అనుకొని దిగులు, భయమే వచ్చింది. మీరు ఉన్నా కానీ వారికి దిగులు, భయమే. చూడలేకపోయారు, వెలుగు లేదు, సత్యం స్వీకరించలేకపోయారు. అటువంటి స్థితి నుండి విడుదల కావాలి. నువ్వు ఉన్నా కానీ చూడలేని స్థితి, నువ్వు మాట్లాడుతున్నా కానీ స్వీకరించలేని స్థితి, వచ్చినట్లే వెళ్ళిపోవడం, వచ్చిన స్థితిలోనే వెళ్ళిపోవడం, అలాగే అలవాటు చేసుకున్న అలవాటు ఈనాడే తొలగిపోవాలి ప్రభు. ఈనాడే మానుకోవాలి అటువంటి అలవాటు. అర్థం లేని ఆరాధన ఆగాల. అర్థవంతమైన ఆరాధన ఈనాటి నుండి ఈ వాక్యం విన్న అందరము చేయటకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా,